నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్న ఏసీబీ అరెస్ట్ చేసింది. వాస్తవానికి ఏవైతే అక్రమ ఆస్తులకు సంబంధించి దాదాపు 30 కోట్ల విలువైనటువంటి ఒక ఆస్తులు, కానీ తన జీతం ఎంత, తానెంత అనే దాని గురించి గతంలో సిట్ కూడా చెప్పింది. సో మొత్తానికి ఈ అరెస్ట్ వెనక వైవి సుబ్బారెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు లడ్డు కల్తీ ఆ కేసులోనే ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. అప్పుడే ఇతని అకౌంట్స్కి డబ్బులు మనీ ట్రయల్ దొరికింది. అప్పుడు అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని మీద పూర్తి నిఘా, దర్యాప్తు, విచారణ, సోదాలు నిర్వహిస్తే ఆదాయానికి మించిన ఆస్తులు నిర్ధారణ అయిందండి. అందుకని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అంటే ఒకటి లడ్డుకు సంబంధించిన స్కామ్లో, రెండు అవినీతికి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తులు సంబంధించి. డెఫినెట్గా ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఎలా సంపాదించావు చెప్పాలా, లేదా నువ్వు ఎవరికైనా బినామీగా ఉన్నావు అనేటువంటి చెప్పాలా. డెఫినెట్గా సుబ్బారెడ్డి కాకుండా విజయసాయిరెడ్డి కూడా బుక్ అవుతాడు. ఎందుకంటే విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డికి ఇద్దరికి ఉమ్మడిగా ఉండి క్లచ్ ఆపరేషన్ ఇది. చిన్నప్పని అన్నవాడు. ఇంకా వీళ్ళు లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా చాలా డొంకలు తీగలాగితే డొంకలన్నీ కదిలిపోతాయి. వీళ్ళిద్దరికీ తగులుకుంటుంది బేరం ఇది. ఎవరికి? విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరికి. ఎందుకంటే ఈ చిన్నప్పన్న అన్నవాడు చాలా చిన్నవాడు, నిజంగానే చిన్నప్పన్న. అతనికి రికమెండేషన్ చేసినోడు సుబ్బారెడ్డి, ఢిల్లీ ఏపీ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా వేశారు. అలాగే విజయసాయిరెడ్డికి ఇతనికి కూడా బాగా లైజన్గా ఉండేవాడు. ఏంటండి లాయల్టీ వాళ్ళిద్దరికీ. బ్రహ్మాండంగా వాళ్ళ జీవితమే అక్రమ ఆస్తులు కదండి. ఆ సంపాదన అంతా ఎక్కడిది వీళ్ళకి అంతా, ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఏమన్నా పూర్వాశ్రమంలో ఏమైనా సంస్థానాధీశులు, జమీందారులా ఏమన్నా ఉన్నాయి? వీళ్ళంతా కూడా 2004 తర్వాత కొల్లగొట్టేసిందే కదా ఇదంతా. ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ అధికారంలోకి వచ్చే వరకు కొంత మేర వీళ్ళకి వీళ్ళ వాటాలు చిన్నగా ఉండేవి. జగన్ మెయిన్ షేర్, లైన్ షేర్ జగన్కి ఉండేది. ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చాడో ఆయన షేర్ ఆయనకి పోగా మిగతా చిలకొట్లు అమ్మట వీళ్ళు కొట్టుబాటు దొబ్బారు మొత్తం అంతా, ఎక్కడేం మిగల్చకుండా. కాబట్టి అందరూ తలకు కాతే వెనకేసేసుకున్నారు. అందులో ఏళ్ల వాటాయే 100 కోట్లు ఉందంటే జగన్ ఈ రేంజ్లో కొట్టేసి ఉంటాడు, గుర్తుపెట్టుకున్నాం. ఇది తెలుస్తుంది. చాలామంది సందేహం ఏంటంటే, నిన్న ఇవాళ చూశాను నేను, కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ప్రధానంగా టీడీపీ కానీ జనసేన కానీ 2024 ముందు, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలనే ఎందుకు వదిలేశారో అన్నట్టుగా చర్చ జరుగుతుంది. వాళ్ళకి నేను విడివిడిగా కాదు కానీ మొత్తానికి కలిపి చెప్తున్నాను. నేను ఎవరిని వదలటం లేదు, ఎవరిని వదిలిపెట్టరు. మొదటి 2 సంవత్సరాల వీళ్ళ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి చిందరవందర చేసిన దాన్ని సరిచేయటమే. అలాగే వీళ్ళు ఇచ్చిన హామీలని నెరవేర్చి ప్రోగ్రెసివ్గా వీళ్ళు బాగానే చేస్తున్నారా అనేటువంటి ఇంప్రెషన్ అది కలిగించగలిగారు. ప్రజల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగారు. రావటం వీళ్ళమే పడ్డారనుకోండి, నీకు ఏం చెప్పి ఇచ్చారు ప్రజలు, నువ్వేం చేస్తున్నావు వచ్చి వాళ్ళ మీద దాడి చేయటం, దానికి సంతృప్తి పడతారు కొంతమంది. ఏంటి వాళ్ళని కొట్టి తిట్టి కేసులు పెట్టి హెరాస్మెంట్ చేసి అన్నీ చేస్తే. అయితే లీగల్గా వాళ్ళకుండి వెసులుబాటు, వాళ్ళకుండి పరపతి వల్ల డెఫినెట్గా అనుకున్న స్థాయిలో వాళ్ళని శిక్షించడం జరగదు. కానీ వాళ్ళమే కక్ష తీర్చుకున్నారనేటువంటి మాట మాత్రం వస్తుంది. వీళ్ళకి ఏమంటారంటే, నువ్వేం హామీలు ఇచ్చావు అవి మాత్రం చేయలేదని ఒక న్యూట్రల్ పర్సన్స్కి ఈ కక్షల కార్పణ్యాలతో సంబంధం ఉండదండి. వీళ్ళు వచ్చారు, రాష్ట్రం పీస్ఫుల్గా ఉందా లేదా, వీళ్ళు అనుకున్న చెప్పింది చేస్తున్నారు లేదా అని చూస్తారు. అందులో ఒక పార్ట్ వాళ్ళకి కట్టున్నర పెడతాం, మీ కేసులన్నీ లాగుతాం అనేటువంటిది అదొక పార్ట్. వీళ్ళు చెప్పిన హామీలు అదొక పార్ట్. అందులో కూడా వాళ్ళు ఏం వదిలేశారు? కల్తీ లడ్డు, పరకామణి, మద్యం స్కాము వీళ్ళు వదిలేసారని చెప్తున్నా. ఏమున్నాయి? కాకినాడ బియ్యం ఒకటి అంటున్నారు, పెద్దిరెడ్డి భూములు అంటున్నారు. ఏం వదిలేసారు? పెద్దిరెడ్డి బియ్యం అరెస్ట్ చేశారు, రేపు మావే పెద్దిరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. తొందరపడిపోతే ఎలాగండి? ఏదన్నా ఇప్పుడు సరైన సాక్ష్యాధారాలన్నీ
పూల దండ గుచ్చినట్టు గుచ్చి అప్పుడు వాళ్ళు మెల్ల వేస్తారు. దండ గుచ్చిదాకా ఆగాలి కదా, దండ గుచ్చకుండా వేస్తే ఏమవుద్దండి, తెంపేసుకుని బయటకు వచ్చేస్తాడు అతను. ఎందుకంటే ఇవాళ చట్టం అందరికీ చుట్టంగా మారిపోయింది. చట్టం తన పని మానేసి ఒక్కోసారి జగన్ పని చేస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదన, అవినీతి అనకొండల్లాగా వీళ్ళు పోగేసుకున్న డబ్బు, దాన్ని మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ముందు ఆ పుట్టలను బద్దలు కొట్టమని, ఆ కరెన్సీ కట్టలను ఎలుగు తీయమని, ఐసీజ్ చేయమని. అంతే, జందా తెలిసిమాత్ మొత్తం అన్నిటికి ఒకటే మందు. ఇప్పుడు చిన్నప్పని ఉన్నాడా, ఆదాయానికి మించిన ఆస్తుల మొత్తం సీజ్ చేసేయాల. దీనికి సంబంధం విజయసాయిరెడ్డి ఉంటే విజయసాయిరెడ్డి ఆస్తులు మొత్తం సీజ్ చేయాల, సుబ్బారెడ్డి ఉంటే సుబ్బారెడ్డి ఆస్తులు మొత్తం సీజ్ చేయాల. వీళ్ళందరికీ ఎగిరెగిరి పడుతున్నాడు పులస చేపలాగా. భూములు కరుణాకర్ రెడ్డి అతనికి ఒంటి మీద చేత పట్ల, కాలుకి చెప్పులు, కళ్ళజోడు ఒకటి, మంచి కళ్ళజోడు ఒకటి, రేమన్ కళ్ళజోడు తప్ప మిగతాన్ని లాగేసుకోవాలి. అప్పుడు దారిలోకి వస్తారండి వీళ్ళు. లేదంటే ఆ డబ్బు ఇచ్చి వాళ్ళని కొనేసుకుంటారు, ఎవరినైనా కొనేస్తారు. ఈ దేశంలో అమ్ముడు పోనుడు ఎవరినో ఉండడం ఒకటి చూపించండి, ఈడు అమ్ముడు పోవడం అని చెప్పండి. 1,00,000 కాకపోతే 10 లక్షలు, 10 లక్షలు కాకపోతే 50 లక్షలు, 50 లక్షలు కోటి, కోటి కాదు 10 కోట్లు, లేకపోతే 100 కోట్లు, 1000 కోట్లు. ఎక్కడో చోట ఆ బేరం తెగుద్ది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాళ్ళని నిందించుకుంటే కుదరదు. సమయం సందర్భాన్ని బట్టి మీకంటే నాకంటే ఎక్కువ అవసరం జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అరాచకాలు నడిచివేసి వాళ్ళందరినీ లోపల పెట్టాల్సిన అవసరం ఇప్పుడున్న పాలక పక్షానికి ఉంది. ఎందుకంటే ఎక్కువ బెడద వాళ్ళకే, అంతే కదండి. నా పని నేను చేసుకుంటాను, ఏమో ఎందుకు వచ్చిన కూడా పని తేడా వస్తే ఎవరి పని వాడు చేసుకుంటారు. ఇబ్బంది పడిపోయేది ఎవరు? చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదో, వాళ్ళు హ్యాపీగా బయట లోపల కూర్చుంటారు, మనం దొరికేస్తాం. ఎంత దొరుకుతాం మనం? ఎంతమంది దొరికేసారు మొన్న 5 ఏళ్లలో? ఊరికే కార్యకర్తలు ఇబ్బంది పడ్డాడు. ఎవడైనా సరే యుద్ధం చేస్తేనే గాయాలు అవుతాయి, యుద్ధం చేయకుండా ఇంట్లో కూర్చుంటే గాయాలు అవుతాయి. ఎందుకు అవుతాయి? యుద్ధం చేసిన వాళ్ళు గాయాలైనవి శత్రుఘాతులు అవుతారు. ఒకసారి ప్రాణాలు పోతే వీరమరణం పొందుతారు, లేదా విజయం సాధిస్తారు. అంతేగాని మనం మన మనుషుల్ని విమర్శించుకోవడంలో ఉన్న సంతోషం, ఆనందం, మనకు ఆత్మతృప్తి కలగచ్చు. మనం చాలా గొప్పవాళ్ళం, వీళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ఇంకేం చేత కాదని విమర్శించడంలో మేము చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు. లేకపోతే లోకేష్ గారిని అత్యంత అవినీతిపరుడుగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి లాంటి పనికిమాలినడితో పోల్చడానికి ఎవరూ సరిపోరు. అత్యంత అవినీతిలో అతను మాస్టర్స్, ఎంఫిల్, ఎండి అన్నీ చేసాడు ఒకసారి. వాళ్ళు కొత్త కొత్త మార్గాలు కనిపెట్టి తోపేశారు. వాళ్ళకి సరిసాటిగా ఎవడు ఉండడం. గతంలో లేడు, ఇప్పుడు ఉండరు, భవిష్యత్తులో కూడా ఉండరు. అతనితో సరిసాటిగా అవినీతి చేయగల అతను ఒకే ఒక్కడు అవినీతి సామ్రాట్. దాని తాలూకు పిలకలు ఇవన్నీ కంద వేస్తే దానికి పిలకలు వస్తాయి పక్కనే. అలాంటి పిలకలు అమ్మడు సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, గిద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ. కాబట్టి ఆ పిలకలను ఒకటి పెరకాల, టైం పడుతుంది కదా. చిన్నప్పనికి సంబంధించి లైజనింగ్ ఆఫీసర్ ఉన్నప్పుడు తనకు సంబంధించిన జీతం వచ్చి 65,000 నుంచి 70,000 మాత్రమే. కానీ వాస్తవానికి ఇప్పుడు చూసుకుంటే వైజాగ్లోనే దాదాపు 16 ఫ్లాట్లు అని చెప్పి ఇప్పుడు దాదాపు ఒక 30 కోట్లకు సంబంధించి బయటపడింది. సో దీంట్లో మీరు ఇందాక అన్నట్టు విజయసాయిరెడ్డి కావచ్చు, లేదా భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఇష్యూస్, శివరెడ్డి అందరూ ఉంటారు, శివరెడ్డి అందరు కూడా. సో వీరందరికీ ఎలా జరుగుద్దంటే, ఎవడ ఆస్తన్నా ఎవడన్నా బినామీగా ఎంచుకోవాలంటే ఎవడిని పడతాడు ఎంచుకోరు. ఎందుకంటే ఆ తర్వాత వాడు దెబ్బేసిపోతే ఎవరి పేరునే పెడతాడండి. లేకపోతే డబ్బు మీ దగ్గర దాయమని చెప్తాడు ఒకడికి, నమ్మకస్తుడే. ఆ డబ్బు ఎక్కడో చోట పెడతాడు, నిజంగానే నిజాయితీగానే వాళ్ళ డబ్బు దాచాలనుకుంటాడు. సడన్గా ఆడు కారు గురించి చచ్చిపోవడం అనుకుంటున్నాయి, ఆడ ఆచూకీ లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఇంట్లో వాడు కూడా చెప్పలేదు అనుకుంటాడు, ఏమవుద్ది? కాబట్టి వాళ్ళందరూ కలిసి అనుకుంటారు, వీటి దగ్గర పెట్టేవండి మీరు కూడా అక్కడ పెట్టుకోండి అని చెప్తారన్నమాట. అలాగా చాలామంది జాతకాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చిన్నప్పని అనేటువంటి పెద్ద చేపనే పట్టారు వాళ్ళు. అదేం చిన్న చేప కాదు, చిన్నప్పని చిన్నోడే, కానీ చేపల్లో పెద్ద చేప అది. అతను అవినీతి అతను ఏం చేయలేదు, వీళ్ళందరూ అవినీతి సొమ్ముని అతని దగ్గర భద్రపరిచాడు. అదొక ఖజానా అన్నమాట. వీళ్ళందరూ అలవాటు ఈ స్మెల్ వల్ల ఏంటంటే అతను కూడా స్మెల్ అంటుకుంది, ఏదో చిన్నదేదో కక్కుతుపడి ఉంటాడు. అతని అకౌంట్లు మారడం అంతా అతని ప్రమేయం ఉండదు. అతనికి ఏం బాధ్యత ఉంటుందని అతని ప్రమేయం ఉంటుంది. వీళ్ళందరి తరపున అతను పనిచేస్తున్నాడు.
అకౌంట్స్ మొత్తం డీలింగ్స్ అంతా కూడా వీలే చేసేవారు. ఏముండదండి, వీళ్ళందరి తాలూకు వాళ్ళు ఒక బలి పశువుని ఎంచుకుంటారు. వాళ్ళు అప్పుడు మడలు చేయించినప్పుడు కూడా ఎవడో కూడా వెళ్ళి వాళ్ళు లొంగిపోతూ ఉంటాడు కదా. వీళ్ళు చేయరు కదా. వీళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ తాత రాజారెడ్డి అయినా వాళ్ళు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అక్కడ మాంసం కొట్టుకెళ్ళి మనం చికెన్ మనం కొనుక్కుని తెచ్చుకుంటామా లేదా మనమే కొట్టుకుంటామా? కొనుక్కొని తెచ్చుకుంటాం. ఆడ ఏమన్నా కొట్టుకుంటాం కదా. అలాగే వీళ్ళు ఆడ కొట్టారా అని చెప్తే ఆడ నరికిచ్చేస్తారా. సేమ్ మటన్ కొట్టించుకున్నట్టే కాళ్ళు వీళ్ళు నరికిచ్చేస్తారు దగ్గర ఉండి. అలాగే చిన్నప్పటి ఆర్థిక నేరాల్లో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికైనా అది మామూలుగా అలాంటి చదవమంటే చదవలేడు. ఈ ఇంగ్లీష్ అక్షరాలు 26 వరుసగా చదవలేడు. 5 ఏకం పైనుంచి కింద నుంచి పైకి చెప్పలేడు. కానీ 2 లక్షల కోట్లు కొట్టేసాడు కదా. అంత అతని ప్రతిభ. అతను ఏంటంటే నాకు డబ్బులు కావాలి అంటాడు అంతే. ఆ డబ్బులు తెచ్చిపోడు విజయసాయి రెడ్డి దొంగ లెక్కలు రాసి కూడా పక్కన పెట్టుకున్నాడు. అంత అతనే పడ్డాడు. వాళ్ళ నాన్న ఉపయోగపడ్డాడు. ఇతని ప్రతిభ ఇంకా చాలామంది ఏమంటారు మాకు గొప్ప వ్యాపారం చేయడు భలే సంపాదించాడు అంటారు. భలేగా సంపాదించలేదు అతను. ఇలాంటి వాళ్ళందరూ సంపాదించి అతని పేరుని పెట్టుకున్నారు. వీళ్ళందరూ వాడుకున్నాడు అంతే అతను. దాంట్లో ఎంతోమంది బలైపోయారు. ఇంకా సిగ్గు లేకుండా బలైపోతాం మమ్మల్ని నరికి అతని దగ్గరికి వెళ్తున్నారు అందరూ. ఇక అది వాళ్ళ కర్మ. ఏంటంటే దాంతో డబ్బు తాలూకు రుచి, ఈ చట్టం తాలూకు వెసులుబాటుతనం, మెత్తనతనం, వ్యవస్థలన్నీ కూడా చూసినట్టు కళ్ళు మూసేసుకుంటున్నాయి. వీళ్ళని చూసి ఏముందో 4 నెలలు జైల్లోకి వెళ్ళే చేద్దాం మూట అలా ఉండిపోద్ది కదా. కొంత సీజ్ చేస్తారు, కొంత ఖర్చు పెట్టుకుంటారు. సీజ్ చేసి పోయినా మిగతా బోళంత ఉంటుంది కదా. నేను అనేది ఏంటంటే మొత్తం ఊట్ చేసి లాగేసుకోవాలా. వాళ్ళ పేరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వాళ్ళ చుట్ట బంధు వరకు మొత్తం లాగేసుకుంటే వాళ్ళే కొట్టి చంపేసి ఇది మాదిగా ఇదంతా మాదండి బాబు ఆడిది మాత్రం ఇక్కడ ఉందని చెప్తారు. వాళ్ళు మొత్తం సమస్త బంధువర్గంగా లాగేసుకుంటే అప్పుడు వాళ్ళే వచ్చి బయటికి ఇదంతా మాదండి పూర్వం నుంచి ఉన్న ఆస్తి ఇదిగో ఏదో ఆస్తి ఇక్కడ ఉందని చెప్తారు. వాళ్ళే చెప్తారు మొత్తం అంతా. చిత్తశుద్ధితో చేయాలి చట్టం అని మనం కోరుకుంటున్నాం. పాలకులు ఇది చట్టంలో ఉందో లేదో చూసుకుని చేస్తారు. ఇప్పుడున్న పాలకులు చట్ట వ్యతిరేకంగా చేయరు. మనం కోరుకునేది ఏంటి చట్ట వ్యతిరేకంగా వెళ్ళమంటున్నాం. ఇక్కడ ఉంది ఆ సమస్య. వీళ్ళు దయతెలిచి జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి, వీడు మళ్ళీ లెక్కవరది పోవనుకుంటే కొంచెం చట్టానికి పక్కకు జరగాల. మనం ఆ పక్కకు జరిగేలా ప్రెజర్ చేయాలి. ఎక్కువగా పక్క జరగమంటే మళ్ళీ మన బాస్ ఒప్పుకోడు. అర్థమైందా? ఇదండి బాబు అని రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళు దూషిస్తే ఎంతవరకు కరెక్ట్? అది గాలి వ్యవహారం కాదు. 40 ఏళ్ళ రాజకీయం జీవితం, మచ్చలేని జీవితం, రౌడీజాన్ని అణిచేసి ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ఫ్యాక్షన్ మూలాలు తీసేసిన వ్యక్తిని తిరిగి మళ్ళీ కక్ష రాజకీయాలు చేయమని అనటం మనకు భావ్యం కాదు కదా. కానీ ఇటువంటి పాము ఉన్నప్పుడు పాములు కొట్టకూడదండి. భూతదయ్య జాతక పాములన్నీ పట్టి అడవిలో వదలాలి. కానీ పాము చాలా ప్రమాదం. తోక తొక్కినా కరుస్తుంది, తొక్కకపోయినా కరుస్తుంది. దాన్ని వదిలేసినా కరుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఏదో చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటికి బలం ఏముందో చూసుకోవాలా. దాని బలం ధనం. ఆ ధనాన్ని వాళ్ళ నుంచి దూరం చేయాలి. ఆర్థిక మూలాలు పెగలిచ్చేస్తే ఇక అంతే. వాళ్ళు అవుట్ కూరలు తీసిన పాము అయిపోతారు వాళ్ళు. ఆ పని చేయమని అడుగుతున్నాం. అది చేస్తే బాగుండని చూస్తున్నాం. జైల్లో పెట్టినంత మాత్రం ఏమవుతుంది, మళ్ళీ వచ్చేస్తాడు 6 నెలలకే. కొమ్ములు తిరిగిన లాయర్లు వచ్చేస్తారు. ఆ కొమ్ములతో న్యాయస్థానాలు గట్టగించేస్తారు వాళ్ళు. రకరకాల లా పాయింట్లు తీసేస్తారు. లేదా 20 నెలలు తీసుకునేయండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు. ఇస్తారు కదా. ఎందుకంటే చట్టంలో చాలా ఇంపార్టెంట్ కోల్డ్ స్టోరీలు పెట్టేసేలా చూస్తూ ఉంటారు వాళ్ళు. చాలా తీర్పులు ఆగిపోయి ఉంటాయి. మనం ఏమనలే వాళ్ళని. కాబట్టి ఒడుపుగా, నేర్పుగా, ఓపికగా ఇటువంటి వాళ్ళు బెడద వదిలించడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మనం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే ప్రమాదం మనకంటే వాళ్ళకే ఎక్కువ. మనం అందరం అనుకున్నాడు వాళ్ళకి ఏముండదు అనుకోకుండా వాళ్ళకే ఉంటుంది ఎక్కువ. నువ్వు నేను జగన్ ప్రత్యర్థి కాదు, వాళ్ళే ప్రత్యర్థులు. అది గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా చిన్నప్ప లాంటి వాళ్ళని పట్టుకొని చాలా పెద్ద పెద్ద తిమింగలాలు రేపో మాపో బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. సో దీని మీద కఠిన చర్యలు తీసుకొని అయితే కోరుకున్నాం సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.